వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్, ప్రధాన కార్యదర్శి రామానుజులు, ఉపాధ్యక్షులు మంజునాథ్, మదనపల్లి రూరల్ అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, రామసముద్ర మండల అధ్యక్షులు విజయ్ గౌడ్, తెలుగు యువత అధ్యక్షులు ముద్దు కృష్ణమనాయుడు, ప్రధాన కార్యదర్శి ఉమేష్ బోనాల, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ప్రణయ్ కుమార్, రాయల్ మీడియాతో కోఆర్డినేటర్ కలిసిం ప్రకాష్ నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షులు ధనా యాదవ్, నిమ్మనపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులు శివరామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గణపతి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్, ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షులు నాగురువల్లి, సీనియర్ నాయకులు ఎస్కేఎం మస్తాన్, రాష్ట్ర నాయి బ్రహ్మణ నాయకులు మంగళ ప్రభాకర్, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు కాశీ శ్రీరామ్, ఎంఏసీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, గ్రామాధ్యక్షులు రెడ్డి శేఖర్ నాయుడు, బీసీసీఎల్ ఉపాధ్యక్షులు రామకృష్ణ, పిచ్చుక నాగేంద్ర, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి, పట్టణ కార్యదర్శి ఈశ్వరి, నాగరాణి మరియు తెలుగు యువత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కష్టంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో జైల్లో వెళ్ళిన నాయకులకు, అదేవిధంగా పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళ సర్వస్వం వడ్డీ చేసిన నాయకులకు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, పదవులు అందరికీ అలంకరణ కాదు. పదవులు మనకిచ్చిన బట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎంతో మంది పోటీ పడ్డా మీ అందరికీ రావడం శుభ పరిణామం. ఎందుకంటే రేపు వైసీపీ వాళ్ళతో మనం స్థానిక ఎన్నికల్లో ఇటు మున్సిపల్లో కావచ్చు, ఇటు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అన్ని మనం పోటీ పడాల్సి ఉంది. దయవుంచి మీరు బాధ్యతగా పనిచేస్తేనే తెలుగుదేశం పార్టీ ఇంకా మదనపల్లి నియోజకవర్గంలో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఏకదాటిపై నిలబడే పరిస్థితి ఉంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలు, కుటుంబం అనేక సమస్యలు ఉంటాయి, అన్నదమ్ములు అనేక సమస్యలు ఉంటాయి, అన్ని సర్దుకొని పోయి రాబో రోజుల్లో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, ఎందుకంటే అందరూ సీనియర్లు ఈడ, మన దేవరెంటి సీనన్న కావచ్చు, మన విజయ్ గౌడ్ అన్న కావచ్చు, రామాంజులన్న కావచ్చు, మన అరుణ్, ఎందుకంటే ముఖ్యంగా తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న అరుణ్ టౌన్ ఇంత పెద్ద పట్టణానికి నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు గుర్తించి మరీ పట్టణ అధ్యక్షుడు ఇవ్వడం శుభ పరిణామం. ఎందుకంటే యువతను ఎంకరేజ్ చేయాలా. అదేవిధంగా మొట్టమొదటి నుంచి నాతో పాటు నడిచిన వ్యక్తి, కేసుల్లో కావచ్చు, దేంట్లైనా కూడా అరెస్ట్లో కూడా అన్ని నాతో పాటు నడిచిన వ్యక్తి. అదేవిధంగా సీనన్న చెప్తే జైలుకు పోయించినాడు పాపం. చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళ కేసులో జైలుకు పోయిన వ్యక్తి. అదేవిధంగా మన విజయ్ గౌడ్ అన్న రామసముద్రంలో ఎంతో పట్టు కలిగిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ సర్వే జరిగేటప్పుడు కూడా నా ఒపీనియన్ కూడా నేను చెప్పాను. ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పాత తెలుగుదేశం వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా కూడా మేము నా 3 మండలాలు, టౌన్, మున్సిపాలిటీని ఖచ్చితంగా జెండా, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా